నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు, మన సనాతన ధర్మం చాలా గొప్పది. మన ధర్మం గొప్పది అని మనకు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, వినేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు. వింటారు, దాన్ని ఆచరణలో కూడా పెడుతుంటారు. నిజంగా ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ధర్మం అంటే ఏంటి, మనం ఎలాంటి మార్గంలో వెళ్ళాలి, ఎలాంటి మార్గంలో వెళ్తే భగవంతుని చేరుకుంటాము, ఇలా రకరకాలుగా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు, ఇదంతా ఏముండదు అని వాదించే వాళ్ళు కూడా ఉంటారు. ఏంటండి అసలు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి, వీటన్నిటి గురించి కూడా తెలియజేయండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు మన హైందవ ధర్మం సనాతన ధర్మం. ఆ ధర్మంలో ఆ దేవీ దేవతలకు చేసేటువంటి పూజాది క్రతువులు, హోమములు, వీటన్నిటిని కూడా మనం పాటించి ఆచరణలో పెడితే అది ఆచారం. ఈ ఆచరణలో పెట్టినప్పుడు ఏమవుతుందనంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనే దాని వల్ల మూఢనమ్మకాలు పుట్టుకొని వచ్చాయి. ఓకే, ఇప్పుడు సాధారణంగా ఒకరింట్లో ఒక ఆమె బొట్టు పెట్టిందండి, మళ్ళీ పెట్టింది. 2 సార్లు ఎందుకు పెట్టావమ్మా అని అడిగా. 3 సార్లు పెడతారు కదా, కొంతమంది 2 సార్లు, కొంతమంది 3 సార్లు కూడా పెడతారు. అమ్మ ఎందుకు పెట్టారు అని అంటే, ఇది మా ఆచారం అండి, ఇది మా ఆచారం, మా పద్ధతి అంది. అదే ఇంట్లో బాగా ఏజ్డ్ ఆమె ఒక ఆమె ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళి ఏదున్నా ఆమె అడుగుతారు అనమాట. పెద్దమ్మ ఎందుకు వీళ్ళు ఇట్లా బొట్టు 2 సార్లు 3 సార్లు పెడుతున్నారు అని అంటే, అయ్యో రామా వద్దని చెప్పినా ఇప్పుడు ఇంటలేదు, వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది బిడ్డ. ఒకప్పుడు నేనే బొట్టు పెట్టినా, అప్పుడు అంటలేదు సరిగ్గా, మళ్ళీ ఇంకోసారి పెట్టినా, 2 సార్లు పెట్టలేమో మా పెద్దమ్మ పెట్టిందని అట్నే చేస్తారు అందరూ అని. కాబట్టి ఎందుకు చేస్తారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఒక ఆయన పూజ చేస్తున్నాడు, ప్రతిరోజు పూజ చేసి పాలు నైవేద్యం పెట్టాడంట. కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టి కళ్ళు తెరిస్తే పాలు దేవుడు తాగేస్తున్నాడు. అరే దేవుడు తాగేస్తున్నాడు నా పాలు, అసలు నా అంత భక్తుడు ఇంకో లేడు అనుకొని ఒకరోజు అనుకున్నాను, దేవుడిని ఎందుకు చూడకూడదు, నా పాలు తాగుతున్నాడు కదా రోజు, నేను ఇవాళ దేవుడిని చూస్తా, సీక్రెట్గా చూద్దాం అని చెప్పి పాలగిన పెట్టి కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టి ఇలా చూస్తున్నాడు. పిల్లి వచ్చి తాగిపోతుంది. వచ్చి దొంగ పిల్లి మొక్క నువ్వా తాగేదని చెప్పి ఆ తెల్లారి నుంచి ఏం చేస్తాడు, పాల నైవేద్యం పెట్టి ఒక బుట్ట పెట్టుకొని పిల్లి రాగానే దాన్ని తీసి బుట్ట కింద వేసి పూజ చేసేవాడు. అది కూడా పాపం బాగా రుచి మరిగింది, పటిక బెల్లం వేసి నైవేద్యం పెడుతున్నారుగా, అందుకని అది రోజు విశ్వ ప్రయత్నాలు చేయడం ప్రారంభించింది. రోజు తీసి పుట్ట కింద కూర్చోబెట్టేవాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఈయన పెద్దవాడు అవుతాడుగా, ఈయన చనిపోయాడు, ఆ పిల్లి అది చనిపోయింది. వాళ్ళ పిల్లలు పూజకు కూర్చోవాలిగా, రోజు పూజకు కూర్చొని పూజ చేస్తుంటే మనసుకు పట్టట్లేదు. ఓ పిల్లిని తెచ్చుకున్నాడు, ఓ బుట్టని తెచ్చుకున్నాడు, ఈ బుట్ట కింద పిల్లిని దోసి పూజ చేస్తున్నాడు. వాళ్ళ నాన్న వాళ్ళ స్నేహితుడు వచ్చి చూస్తున్నాడు ఇదంతా. అది ఏమిట్రా నువ్వు చేసేది అన్నాడు. అంటే ఇది మా ఆచారం అండి అంటే, నీ బొంద ఆచారం కాదు ఏం కాదు, పిల్లి వచ్చి రోజు పాలు తాగుతుంటే దాని బారి నుంచి బుట్ట కింద కూర్చోబెట్టేవాడు, తీసేది ఫస్ట్ అని చెప్పాడు. అంటే కొంతమందికి బలంగా నమ్ముతారండి, తుమ్మితే మనం ఆగాలి అనేటువంటి నియమం ఉంది అని భావిస్తారు. ఎందుకు ఆగాలి కారణం తెలియదు, తుమ్మితే ఆగాలంతే, లేకుంటే తుమ్మినోడు తిట్టాలి. ఎవడో తుమ్మితే మనకి ఇబ్బంది కాదు వాస్తవంగా. ఓకే, మనం తుమ్మితే, మనం ప్రయాణం చేస్తున్న మనం తుమ్మితే, పూర్వం ఏంటంటే తుమ్మగానే వెళ్ళినవాడు అటే వెళ్ళిపోయేవాడు, వచ్చేవాడు కాదు. జలుబు నుంచి జ్వరము, జ్వరం నుంచి ఇంకేదో వచ్చేది, ట్రావెలింగ్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండేవి కాదు, గతించేవాళ్ళు. కాబట్టి పెద్దలు ఏం చెప్పారు, ఎవరైతే ప్రయాణం అవుతున్నాడో ఆరోగ్యవంతమైనటువంటి వాడి తుమ్ము మాత్రమే పరిగణలోకి తీసుకోండి. పాయింట్ నెంబర్ 1, ఆరోగ్యంగా ఉన్నవాడు తుమ్మితే వాడికి ఇంత సోంపు, ఇంత చక్కెర, ఇంత జీలకర్ర, ఇంత ఓమ, ఇంత ఉప్పు అన్ని కలిపి తినిపించండి, మంచినీళ్ళు తాపించండి, ఒక 5 నిమిషాలు ఆగండి. అప్పటికి లోపల ఉన్నటువంటి రోగం ఏదైనా ఉంటే బయటపడితే ఇంట్లోనే ఉండండి, లేదనుకుంటే వెళ్ళండి. ఈ బ్యాక్వర్డ్ జరిగింది ఎవరు చెప్పట్లేదు. తుమ్మితే ఆగాలి, తుమ్మిలోనే తిట్టాలి, అంతే అంతే. కాబట్టి మనకు బలమైనటువంటి మన యొక్క హైందవ ధర్మము మనకు ప్రతిదీ మంచి కోరి చెప్తూ ఉంది. దీపాలు వెలిగించేప్పుడు 3 ఒత్తులు వేయాలా, 4 ఒత్తులు వేయాలా, 3 వెలిగించాలా, 2 వెలిగించాలా, ఇక్కడ ఆగిపోతాం మనం. పూజ చేసేదాన్ని అయితే కారణాలు చాలా ఉన్నాయండి. ముందైతే సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం, సాధ్యం త్రివర్తి సంయుక్తం. ఒక దీపం వెలగాలంటే 3 ఒత్తులు ఉండాలి.
వీలైతే 3 దీపాలు వెలిగించాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కలయిక. ఓకే. అంతవరకు వేదం చెప్పి ఆపేసింది. అది తూర్పు భాగము పడమర భాగం మాత్రమే చూస్తే శుభకార్యము, ఉత్తరమో దక్షిణమో చూస్తే అది అశుభ కార్యము. ఓకే. శుభకార్యాలకు బొట్టు పసుపు పెట్టాలి దీపాలకి, అశుభ కార్యాలకు పెట్టొద్దు. ఇప్పుడు ఎవరన్నా చనిపోతే దక్షిణం వైపు తల పెట్టి పడుకోబెడతారు, తల దగ్గర దీపం పెడతారు, అది ఉత్తర దక్షిణాలు పెడతారు. దేవుడికి పెట్టినప్పుడు కూడా మాకు సినిమాలో చూపించినట్టు ఇలా వెలగాలండి అని చెప్పి పెడితే మంచిది కాదు. కాబట్టి కారణం ఉంది, అలా పాటించాలి. బల్లి మీద పడితే చాలా మంది అమ్మో బలి మీద పడిపోయింది, అపశకునము, ఇక చనిపోతాడు వాడు అని అంటారు. పూర్వము బల్లి మీద పడ్డప్పుడు ఇలా ఇలా తుడుచుకున్నారు అనుకోండి, ఆ బల్లి కిందంతా పురుగులు తింటది కాబట్టి విషం ఉంటుంది, అది శరీరానికి ఆనుకొని పిల్లల్ని ఎత్తుకుంటే వాళ్ళు ఏదన్నా తాకి ఆ విషం అనేది స్ప్రెడ్ అయ్యి విపరీతమైనటువంటిది ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా తలస్నానం చేయాలి, ఆవు నెయ్యి దీపం పెట్టుకోవాలి, చిన్నగా కొద్దిపాటి దీపం పెట్టాలి, చిన్న దీపం ఆవు నెయ్యితో పెట్టి ఆ దీపం వెలిగేంతసేపు దేవుడి దగ్గర ఉండి మనం ఆ వాసన కానీ అవన్నీ కూడా పీల్చి అక్కడ నుండి వెళ్ళాలి. ఓకే. ఇది నియమం ఉంది, ఎవరికి ఈ విషయం తెలియదు. అవును. లేదా ఎవరైతే ఈ బంగారు బల్లి వెండి బల్లి దగ్గరికి వెళ్ళొస్తారో ఈ దీపం పెట్టినాక వాళ్ళని తాకాలి, వాళ్ళ కాళ్ళని తాకాలి, చిన్నవాళ్ళు కాకుండా పెద్దవాళ్ళు అయితే తాకాలి. ఈ నియమం పెట్టారు. ఓకే. ఈ విషయం ఎవరికి తెలియదు. ఉపవాస దీక్షలు చేసేటప్పుడు కూడా ఉపవాసము మనం ఫస్ట్ శరీరం పడిపోకుండా ఉండాలి అంటే మనం ఉండాలి. వాసము అంటే ఉండడము, ఉప అంటే కొద్దిపాటి. ఏ దేవీ దేవుళ్లకు మనం పూజ చేస్తున్నా సరే ఉపవాసం చేస్తే కొద్దిపాటి స్వీకరించి మనము ఉండాలి. అంతేగాని మనం అసలు ఏమీ తినకుండా మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండేటువంటి ఉపవాసం ఎప్పుడు అంటే మనుషులు ఎవరన్నా చనిపోతున్నారు, ఆరోగ్యం బాగాలేదు, కఠినమైనటువంటి దారిద్ర్యంలో ఉన్నాము, తినడానికి లేదు, ఇలాంటి సందర్భంలో కటిక ఉపవాసం చేద్దాం. ఎలాగో నేను ఏం తినకుండా ఉంటా కాబట్టి అదేదో దేవుడి పేరు చెప్పుకుంటా దేవుడు నాకు ముద్ద అన్నం పెడతాడు అని కటిక ఉపవాస దీక్షలు చేస్తారు. శివరాత్రి రోజు చాలా మంది ఉపవాసం చేస్తారు కదా, ఉపవాసం చేస్తే నిద్రపోకూడదు, జాగరణ ఉంటది కాబట్టి వాళ్ళు ఉండొచ్చు. సంవత్సరానికి ఒకసారి చేస్తారు కాబట్టి అదే ఉపవాసం చేసినప్పుడు పడుకుంటున్నారు ఏం తినకుండా అంటే దోషం. అది అంటే నార్మల్ గా ఉపవాసం చేసినప్పుడు కూడా వారంలో 1-2 సార్లు చాలా మంది ఉంటుంటారు కదా, అలా ఉన్నప్పుడు కూడా నిద్రపోకూడదా? ఏం తినకుండా పడుకుంటే మంచిది కాదమ్మా. ఆకలితో పడుకుంటే మన శరీరంలో ఆత్మారాముడు ఉంటాడు, ఆడవాళ్ళలో అమ్మవారు ఉంటారు. నా శరీరాన్ని ఇట్లా కుష్కింపజేసేట్టు చేస్తున్నాను అని చెప్పేసి అమ్మవారు కోపోద్రుతురాలు అవుతారు. కాబట్టి ఉపవాసం చేస్తే ఒక సమయం ఉంటది. ఉదాహరణకు మనం సంకష్టి చేసినాం అనుకోండి, సంకటహార చవితి చేస్తే అప్పుడు ఖర్జూర వేసుకొని నీళ్లు పోసుకొని తాగుతారు. అక్కడితో ఉపవాస దీక్ష పూర్తయింది, నెలవంక చూశాను అని అర్థం. మహాశివరాత్రి శివుడికి సాయంత్రం పూట అభిషేకం అయ్యేంత వరకు ఉండి ఖర్జూర వేసుకొని తాగి అప్పుడు మనం ఉపవాస దీక్షను విరమించుకొని భోజనం చేసుకొని లేదా కొంచెం కొంచెంగా పదార్థాలు పెంచుకుంటూ కొద్దిగా తిని పడుకోవడం. ఇది. ఇంకొంతమంది గృహస్థాశ్రమంలో ఉండి మంత్రోపదేశం తీసుకొని కొంచెం నిష్టగా ఉండే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? అసలు అమావాస్య రోజు ఏమీ తినరు కంప్లీట్గా. పాడ్యమి రోజున మరుసటి రోజున ఒక్క ముద్ద తింటారు, మరుసటి రోజున కొంచెం ఒక ముద్ద పెంచుతారు. అలా పౌర్ణమి వరకు చేరేసరికి ఇంత అన్నం తింటారు. మళ్ళీ పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్యకు వస్తే తగ్గించుకుంటూ వస్తారు. వీళ్ళని ఆచార్యులు. ఇప్పటికీ ఇలాంటివి జరుగుతున్నాయి, ఇప్పటికీ చేస్తారు. కాబట్టి ఎవరైతే మన యొక్క ధర్మాన్ని మన యొక్క ఆచారాన్ని ఆచరణలో పెడతారో వాళ్ళని ఏ మతమైనా కానివ్వండి వాళ్ళని ఆచార్యులు అంటే గురుత్వం పొందినటువంటి వారు, సిద్ధి పొందాలి అనుకునేటువంటి వారు, సిద్ధాంతులు అనేటువంటి పిలుపుతో పిలుస్తారు. ఇవి నియమాలు. కాబట్టి మన ఆచారము మన ధర్మము మనం ఆచరణ చేయడం మూఢనమ్మకాలు ఎవరన్నా సరే ఏదైనా చేస్తుంటే పిల్లలు అడిగితే మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేకపోతే వాళ్ళది పాటించరు. నెక్స్ట్ జనరేషన్ చాలా చాలా స్ట్రిక్ట్ జనరేషన్స్. మన తల్లిదండ్రులు ఎంతనో వాళ్ళంతా. కుంకుమ ఎందుకు పెట్టుకుంటున్నాం అని ఎవరిని అడిగారు అనుకోండి, చెప్పేదానికి మీ దగ్గర సమాధానం ఉండాలి. సమాధానం లేకపోతే నేను పాటించను పో అంటారు. తల్లి గర్భంలో మొట్టమొదలు తయారయ్యేది ఈ అవయవం. ఎప్పుడైతే ఈ భాగంలో కుంకుమ పెడితే మనం ప్రశాంతత ఎక్కువగా పొందుతాం. కాళ్ళకి ఎందుకు పసుపు పెట్టుకోవాలి అని అంటే పూర్వం అంతా కాష్టం గడ్డలని ఊరి చివరు ఉండేది. మనకి సైకిళ్ళు మోటార్లు కార్లు లేవు, నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం.
కాల్ చేసినటువంటి వాడి యొక్క బూడిదంతా కూడా వచ్చి మన కాళ్ళకు ఆనుకున్న తగిలింది అనుకోండి, విపరీతమైన దోషం. కాబట్టి ఏం చేసేవాళ్ళు, కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి, కాళ్ళకు పసుపు రాయాలి, ముగ్గు వేసేవాళ్ళు. ఇవాళ రేపు ముగ్గు పొడితో వేస్తున్నారు, బియ్య పిండితోనే ముగ్గు వేయాలి. దానివల్ల ఏమవుతుంది, చిన్న చిన్న క్రిమి కీటకాలు ఏమైనా వస్తే మన ఇంటి ముందు ఉండేటువంటి ఆ ముగ్గుని తింటాయి, పాములు లాంటివి కప్పలు లాంటివి అక్కడే ఆగిపోతాయి, ఇంటి లోపలికి రావు. ఇంత బ్యాక్వర్డ్ పరిశ్రమ అనేటువంటిది మన పెద్దవాళ్ళు చేశారు, మనకి ఎవరికి తెలియదు. మనం ఇంతవరకు అదంతే పాటించాల్సిందే, అదంతే చేయవలసిందే. మా పెద్దవాళ్ళు చెప్పారు పాటించాలని, మా నాన్నమ్మ చేసింది, మా తాతమ్మ చేసింది, నేను చేస్తున్నా అంతే. ఎందుకు చేస్తున్నావు అంటే సమాధానం లేదు. కాబట్టి సమాధానం చెబితేనే మన నెక్స్ట్ జనరేషన్ మాట వింటారు. కాబట్టి మన ఆచారం గురించి, పద్ధతుల గురించి ధర్మ సింధు లాంటి పుస్తకములు ఉంటాయి. లేదు ఇవాళ రేపు పెద్ద పెద్ద పంచాంగాలు రాసే వాళ్ళ పంచాంగం లోపల కూడా చివరికి ఇట్లాంటి ఉత్తమమైనటువంటివన్నీ ఉన్నాయి. లేదు పూర్వకాలంలో మనకు పెద్ద బాల శిక్షలు ఉండేవి, పాత రోజులు, ఇప్పటివి కాదు, పాత రోజుల్లో పాత ఎడిషన్స్ ఏమైనా ఉంటే తెప్పించుకోండి. వారి నుంచి దాంట్లో ప్రతి ఒక్క దాని గురించి విశేషమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. దాంట్లో మీరు అన్ని కూడా తెలుసుకోవచ్చు, పాటించవచ్చు. నిజంగా ఒక మంచి క్లారిటీ వచ్చిందండి ఈ వీడియోతో. ఇలాంటివి ఇంకా రకరకాలుగా చాలా ఎక్కువగానే ఉన్నాయి. రెగ్యులర్ గా మనం పూజ చేసేటప్పుడు పాటించే రూల్స్, మనం నవరాత్రుల్లో పాటించే రూల్స్, నిమజ్జనం చేసేటప్పుడు పాటించే రూల్స్, ఇంట్లో నివసించేటప్పుడు, ఇందాక మీరు అడిగినట్టు పడుకునేటప్పుడు పాటించే రూల్స్ ఒకటి కాదండి, ప్రతిదీ ఉన్నాయి. కాబట్టి తెలుసుకొని నేను కూడా ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా నాకు తెలియంది ఉంటే ఎందుకో చెప్పనమ్మా, నేను కూడా తెలుసుకుంటే ఇంకో 10 మందికి చెప్తా అంట. నిజంగా చేయాలి అది అనేది అనక ఉంటే చెప్పండి, నేను చేస్తా, నేను పాటించేటట్టు చేస్తా, నలుగురికి చెప్తా అని చెప్తా. లేదు నేను ఇంతే చేయాలి అని అంటే నేను ఖండిస్తా, ఖచ్చితంగా ఖండిస్తా. రీజన్ లేకుంటే చేయడం అనేది వేస్ట్ అంతే. సంతోషం అండి, నిజంగా చాలా మంచి టాపిక్, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.